హాయ్ యూఎస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. టుడే ఇవాళ టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ. మనతో సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఈపీఎఫ్ఓ అంటే చాలామందికి ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు ఈపీఎఫ్ఓ అంటే ఏంటి సార్? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. It is managed by central government. Okay. That is central committee of board of trustees. Okay. All this they will manage the EPFO organization. Okay. EPFO is the purpose. Purpose ఏంటంటే ఒక ఎంప్లాయీస్ అయితే ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తారో సార్, ప్రైవేట్ కంపెనీస్ కానీ లేకపోతే ఎక్కడైతే పిఎఫ్ కడతారో వాళ్ళందరి యొక్క లుక్ ఆఫ్టర్ చూడాలని. అంటే ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ, లేకపోతే ఎన్ని క్యాజువాలిటీ జరిగినా కానీ, పెన్షన్ స్కీమ్ అన్నమాట. హౌ టు లుక్ ఆఫ్టర్ దర్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు దెమ్ ఇన్ ఫ్యూచర్. అది ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మెయిన్ లక్ష్యం అనమాట. ఎంప్లాయీస్ ఇన్ ఆర్గనైజింగ్ సెక్టర్. ఓకే. ది యూజ్ ఆఫ్ ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ పర్పస్ ఇస్ దట్. పర్పస్ ఇస్ దట్. అండ్ దిస్ ఇస్ స్టార్టెడ్ ఫ్రమ్ 1951 ఆన్వర్డ్స్. ఓకే. 55 యాక్ట్ పాస్ అయింది. డిఫరెంట్ నేమ్స్ మారిన తర్వాత ఇప్పుడు నవ్వు ఇట్ ఈపీఎఫ్ఓ ఈజ్ మేనేజింగ్ ఈపీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇంచుమించు 25 కోట్ల మంది అలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. అంటే ఇది ఏంటంటే ఒక ఎంప్లాయీ మాత్రమే అందులో మెంబర్ కాగలుగుతారు. ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయీ ఎక్కడైతే ఆర్గనైజ్ సెక్టార్లో కంపెనీ ఉంది, ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళు శాలరీ చెక్ ద్వారా పేమెంట్ చేస్తారు, పీఎఫ్ కంట్రీ చేస్తారు వాళ్ళు. తర్వాత అదే మాదిరిగా ఈఎస్ఐ కూడా చేస్తారు. లేబర్ రూల్స్ ఎక్కడైతే ఫాలో చేస్తారో అక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. ఇంచుమించు 25 కోట్ల మంది ఎంప్లాయీస్ మెంబర్స్ ఉన్నారనమాట. అంటే 25 కోట్ల మంది ఎంప్లాయీస్ ఉన్నట్టు దాని అర్థం ఆర్గనైజ్ సెక్టార్లో. అది దాని యొక్క పర్పస్ అనమాట. దాని ద్వారా ఈపీఎఫ్ఓకి ఎలిజిబిలిటీ ఏమన్నా ఉంటుందా సార్? క్రైటీరియా ఎలిజిబిలిటీ అంటే అనేది ఏం లేదు. వాళ్ళకు ఈవెన్ స్టార్టింగ్ అమౌంట్ నుంచి కూడా పీఎఫ్ ఉంటుంది. అయితే మ్యాక్సిమం అమౌంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు అనుకుంటాను 15,000 25,000 ఉంది. పైన లేబర్ రూల్స్ అప్లై కావు. ఓకే. ఈపీఎఫ్ఓ రూల్స్ అప్లై కావు. కంపల్సరీ చేసుకోకపోవచ్చు. ఆప్షన్ అనమాట, కంపెనీ ఆప్షన్ అది. ఓకే. బట్ బిలో ఉన్న వాళ్ళ పోతే కంపల్సరీ పీఎఫ్ రూల్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి. ఎందుకంటే లేబర్ రూల్స్ అప్లై కావడం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మినిమం ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దాటగానే కంపల్సరీ ఆ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేబర్ డిపార్ట్మెంట్ పిఎఫ్ దాంట్లో కూడా. కాబట్టి ఇవన్నీ కంపల్సరీ వాళ్ళ యొక్క వెల్బీయింగ్ చూడటానికి, వాళ్ళ యొక్క హెల్త్ కేర్ కానీ, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ఎనీథింగ్ హ్యాపీనెస్ వాళ్ళకైనా క్యాజువాలిటీ అయినా కానీ, డిజేబుల్డ్ అయినా కానీ వాళ్ళకు భవిష్యత్తులో ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా ఉండే చూడటానికి చేసేది ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్. అవన్నీ చూస్తాం అనమాట. మళ్ళీ అట్లా పాటు దాంతోపాటుగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ప్రొటెక్షన్ అనమాట. సపోజ్ మంత్లీ 1000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. అది కొన్ని సంవత్సరాలు పట్టు కొన్ని 20 కోట్లు అంటే నెలకు 100 కోట్లు వస్తుంటుంది. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సేఫ్టీ ఎక్కడ ఉంటుంది, దానిపైన ఆదాయం ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి వీళ్ళందరికీ, ఈ విధంగా చేసేది ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ చేస్తారు అనమాట. అంటే జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ అనమాట. జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ ఫర్ ఎంప్లాయీస్. దీంట్లో కొన్ని కండిషన్స్ ఏముంటాయంటే ఈపీఎఫ్ వాళ్ళు కూడా స్పెక్యులేటివ్ బిజినెస్ చేయకూడదు. అంటే ఒకవేళ లాస్ అయిందనుకో నష్టం అయిపోతుంది. అదే మాదిరిగా ఎక్కువగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద చేయాలి, రిస్క్ తక్కువ ఉంటుందని. ఇట్లాంటి కండిషన్ పెట్టి ఆ కండిషన్ ప్రకారమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఆ విధంగా ఇంచుమించు 10 లక్షల కోట్ల వరకు ఆ ఫండ్స్ ఉన్నాయి. అవి ఒక 10 లక్షల కోట్ల పైననే ఉన్నాయి ఆ ఫండ్స్. అవి దాన్ని ఒక 140-150 ఆఫీసులు ఇండియా మొత్తంలో వాళ్ళంతా మేనేజ్ చేస్తారనమాట. అయితే ఎంప్లాయీస్ యొక్క వెల్బీయింగ్ కొరకు, ఆర్గనైజ్ సెక్టర్ ఎంప్లాయీస్ వెల్బీయింగ్ కొరకు ఏర్పడ్డ సంస్థ ఇది ఈపీఎఫ్ఓ. అయితే ఎవ్రీ మంత్ ఎవరైతే దాంట్లో మెంబర్ కావాలనుకుంటారో వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ కావచ్చు. అయితే సపోజ్ ఆయనకు ఎంప్లాయ్మెంట్ పోతుంది, లేకపోతే ఎంప్లాయ్మెంట్ చేయాలనుకోడు, వెళ్ళిపోతాడు, రిటైర్ అయిపోతాడు, విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవడానికి కూడా దానికి ఆప్షన్ ఏముందంటే యూ కెన్ క్లెయిమ్ ద అమౌంట్, వాట్ ఎవర్ అమౌంట్ అది చేతిలో ఉన్న రిటర్న్ తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని కంటిన్యూ కూడా చేయొచ్చు. ఓకే. ఆ అమౌంట్ కూడా నాకు ఇక్కడే బాగుంది, నాకు రెగ్యులర్ ఇన్కమ్ చాలు అనుకుంటే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇంచుమించు 25 కోట్ల మంది ఎంప్లాయీస్ అంటే 25 కోట్ల మంది ఎంప్లాయీస్ ఉన్నట్టు ఇప్పుడు దాని అర్థం. మరి ఈ విధంగా నడుస్తుంది అనమాట. ఒక నెలలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పెరుగుతుంటారు, ఇంకో నెలలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు తగ్గుతుంటారు, తగ్గుతుంటారు, పెరిగిన మాత్రం పెరుగుతుంటారు. అంటే ఎంత ఎక్కువ మంది పెరిగితే అంతమంది కొత్త ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు. ఒక వన్ సిమ్టమ్ అనమాట.
ఇప్పుడు మన శాలరీ నుంచే కట్ అవుతుందా సార్ ఇది ఈపీఎఫ్ అనేది దీంట్లో సపరేట్ ఏం చేస్తారంటే పోర్షన్స్ ఉంటుంది దాంట్లో. ఓకే 10% ఎంప్లాయీ ఇవ్వాలి, 10% ఎంప్లాయర్ ఇవ్వాలి. ఎంప్లాయర్ కావాలి. ఎవరైతే ఉద్యోగం ఇస్తారో ఆయన ఇవ్వాలి, 10% ఈయన ఇవ్వాలి. అయితే ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ మ్యూచువల్ అగ్రీడ్ కంపెనీ పాలసీ అనమాట. అది మినిమం 10% కంపల్సరీ. ఎంప్లాయీ దాంట్లోకి వెళ్ళి 10% కట్ చేస్తారు, ఎంప్లాయర్ ఇస్తారు 10%, 20% వెళ్ళిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఇది కొన్ని పెద్ద కంపెనీస్ అయితే మీరు 10% 14% ఇస్తూ ఉంటారు ఎంప్లాయీ. ఈ విధంగా వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ దట్ ఇస్ ఎలవబుల్ ఎక్స్పెండిచర్ వాళ్ళ వెల్బీయింగ్ కోసం చేస్తుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఒక 2 years అయిన తర్వాత వాళ్ళకి అవసరం పడుతుంది కదా సార్ ఒకవేళ అమౌంట్ తీసుకోవాలంటే, అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చా సార్? లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, లోన్ తీసుకునే అవసరం ఉంటుంది. ఈవెన్ కావాలంటే ఇప్పుడు మళ్ళీ నాకు అవసరం లేదు కంటిన్యూ చేయడం, జస్ట్ లైక్ బ్యాంక్ డిపాజిట్ మాదిరి అనమాట. ఓకే, క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకొని ఆ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు కూడా. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. 100% తీసుకోరాదా సార్ దాంట్లో? అకౌంట్ క్లోజ్ చేసి తీసుకోవచ్చు, అకౌంట్ క్లోజ్ చేసి తీసుకోవాలి. మళ్ళీ జాయిన్ అంటే మళ్ళీ జాయిన్ కావచ్చు, మళ్ళీ జాయిన్ కావాలి. ఇష్టం ఎవరైనా సార్? అంటే ఓన్లీ ఎంప్లాయీస్ ఓన్లీ ఎంప్లాయీస్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అదే ఎంప్లాయీసా? అంతే. ఓకే, ఇప్పుడు మనము ప్రైవేట్ ఎంప్లాయీస్ చేయడానికి లేదన్నమాట అది అట్లా. ఇప్పుడు కంపెనీలో ఇంతమంది ఉంటే ఈపీఎఫ్ అప్లికేబుల్ అవుతుంది అట్లా ఏమన్నా? అది లేబర్ లాస్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఓకే, ఇంతమంది ఎంప్లాయీస్ దాటితే కంపల్సరీ పీఎఫ్ రూల్స్ అప్లై అవుతుంటాయి. అందులో ఇది ఒకటి అనమాట. ఓకే, అన్ని కంపెనీ చాలా వరకు ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్లో చిన్న కానీ పెద్ద కంపెనీ కానీ ప్రతి కంపెనీ కూడా పీఎఫ్ రూల్స్ ఫాలో అవుతున్నారు. అవును సార్, కంపల్సరీ ఫాలో అవుతున్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే కొంచెం పెద్ద ఆర్గనైజేషన్ కాగానే పీఎఫ్ రూల్స్ అప్లై చేసుకోవాలి. వాళ్ళే వాలంటరీగా చాలామంది ఎంప్లాయర్స్ అంటే ఏది కంపెనీ తీసుకుంటే వాళ్ళే ఇది చేసి పీఎఫ్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా హైయెస్ట్ పర్సంటేజ్ ఉందంట కదా సార్ ఈపీఎఫ్? అదే లాస్ట్ మే నెలలో రూల్స్ ప్రకారము ఇంచుమించు 1.95 మిలియన్ అంటే ఇంచుమించు 20 లక్షల మంది, 1 మిలియన్ అంటే 10 లక్షలు, 2 మిలియన్ అంటే 20 లక్షల మంది ఒక మే నెలనే జాయిన్ అయ్యారు కొత్తగా. అంటే దాని అర్థం ఏంటంటే ఇంచుమించు 20 లక్షల మంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు దొరికినట్టు దాని అర్థం అదన్నమాట. అంటే దాంట్లో కొంచెం కొత్త వాళ్ళు జాయిన్ అయినట్టే పాత వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత దానికంటే ముఖ్యంగా కూడా కొందరు ఉన్న వాళ్ళు కూడా పీఎఫ్ అకౌంట్ లేని వాళ్ళు కూడా పీఎఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాని యొక్క అడ్వాంటేజెస్ తెలియడం ఒకటి, దాని నుండి అవకాశాలు, సెక్యూరిటీ, తర్వాత ఎంప్లాయీస్కి ఉన్న బెనిఫిట్స్, ఆర్గనైజేషన్, ఇన్సూరెన్స్ కవరేజ్, ఇవన్నీ చూసినా వాళ్ళు ఆటోమేటిక్గా ఈవెన్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉన్న కూడా జాయిన్ కావచ్చు. ఓకే, అంటే ఇంతకుముందు లేదు వాళ్ళు ఇప్పుడు జాయిన్ కావచ్చు. కాబట్టి ఒక 20 లక్షల మందిలో పాత వాళ్ళు ఉండొచ్చు, కొత్త వాళ్ళు ఉండొచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉండొచ్చు, కానీ లేని వాళ్ళు మాత్రం కారు. ఉద్యోగం లేని వాళ్ళు మాత్రం కాలేరు. దీనికి యావరేజ్ ఏజ్ వైజ్ ఏమైనా ఉంటుందా సార్? యావరేజ్ ఏజ్ అనేది జనరల్గా ఇంతకుముందు ఏంటంటే సీనియర్స్ ఎక్కువ 30-35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళే పీఎఫ్ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఎంప్లాయీ, కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళు దీంట్లో జాయిన్ కావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకొరకంటే దానికి ఉన్న అడ్వాంటేజెస్, సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, రిస్క్ కవరేజ్ ఒకటి, హెల్త్ కవరేజ్, ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి, లైఫ్ సెక్యూరిటీ ఒకటి, హెల్త్ ఇవన్నీ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నీ చూసిన తర్వాత చాలామంది వాళ్ళే వాలంటీర్గా జాయిన్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు ఏజ్ 30 పైన ఉన్న యావరేజ్ ఇప్పుడు 15 to 18 to 20-25 మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు యావరేజ్ ఏజ్ అంత వచ్చిందనమాట. ఇప్పుడు అంటే ఈవెన్ యంగ్ ఏజ్లో ఉన్న జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు. అన్ని ఇండస్ట్రీస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనుకోవచ్చు, హోటల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఎంప్లాయ్ ఉంటుందో అక్కడ కంపల్సరీ జాయిన్ అవుతుంది. ఎవ్రీ అయినా ప్రతి ఒక్కరు కంపల్సరీ జాయిన్ అవుతారనమాట. జాయిన్ కావడం ఆ విధంగా జాయిన్ అవుతున్నారు. దీని ప్రకారం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది కొత్త మెంబర్స్ 20 లక్షల మంది అయినారు. దాంట్లో ఎక్కువ మంది యంగ్ ఏజ్ వాళ్ళు. అంటే యంగ్ ఏజ్ అంటే కొత్తగా అంటే వాళ్ళకి అవకాశం కొత్తగా జాబ్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు అనమాట. అంటే మనం నిరుద్యోగము ఎంత ఉంది అని తెలియడానికి ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే ఈ యొక్క ఈపీఎఫ్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. డాటా ఇంతమంది మన దేశంలో ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక గ్రౌండ్ అనమాట, ఇది ఒక బేసిస్ అనమాట. చాలా వరకు ఏంటంటే నిరుద్యోగం ఉంది అంటే, కానీ చాలామంది ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండొచ్చు. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఉద్యోగం అనే ఒక మెంటాలిటీ ఉంది. బ్యాంకులో వస్తేనే మన ఉద్యోగం లేకపోతే మీరే కాదని చెప్పాను. ప్రైవేట్ లైఫ్ ఎంత వచ్చినా కాదంటారు అన్నమాట. కాబట్టి అది నిరుద్యోగం అనుకుంటారు.
కానీ అలాంటి వాళ్ళు ఇలా కవర్ అయినప్పుడు ఇలా ఈపీఎఫ్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నట్టే అట్లా. దీని విత్డ్రా ప్రాసెస్ ఎట్లుంటుంది సార్? ఇప్పుడు మనీ అమౌంట్ ఉంది కదా సార్, అవును, విత్డ్రా ప్రాసెస్ ఏమన్నా? దాన్ని ఆన్లైన్ అకౌంట్ అప్లై చేసుకోవాలి. విత్డ్రా కొరకు ఆప్షన్లో చేసుకొని దానికి క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే లోన్ పెట్టుకోవచ్చు, దేనికైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఉద్యోగం జాయిన్ అయినప్పుడు కానీ జాయిన్ మధ్యలో బ్రేక్ వచ్చినా కానీ రీజాయిన్ కావచ్చు, ఇవన్నీ అవకాశాలు అనమాట. తర్వాత వాళ్ళు అదే మాదిరిగా వాళ్ళ అకౌంట్స్ కూడా సపోజ్ ఇంకొంచెం ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి, ఒక కంపెనీ ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి ఇవన్నిటికీ అవకాశం ఉంటాయన్నమాట. తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, క్యాజువాలిటీ జరిగినా, డిజబిలిటీ అయినా కానీ ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ ఇస్తారన్నమాట. డిపెండింగ్ అపాన్ దర్ కంట్రిబ్యూషన్, వాళ్ళు అయితే కంట్రిబ్యూట్ చేస్తారో దానిపై కవరేజ్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ప్రాఫిట్ వచ్చేటువంటి పిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ అంటే రెండు కలిపి ఉంటాయి సార్? అది వేరే పిఎఫ్ అనేది వేరు, ఈఎస్ఐ వేరు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ వేరు, పిఎఫ్ఐ వేరు అనమాట. అంటే అదొక కవరేజ్, ఇదొక అది హెల్త్ కేర్ కవరేజ్, ఇదేమో ఫ్యూచర్ ఫైనాన్షియల్ కవరేజ్. ఈఎస్ఐ హెల్త్ కేర్ కవరేజ్ అండ్ ఈవెన్ రీఇంబర్స్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది దాంట్లో. కానీ పిఎఫ్లో ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్కి ప్రొటెక్షన్ ఉంటుంది, వీళ్ళ కంట్రిబ్యూషన్కి ప్లస్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తారు. ఇదే అనమాట అడ్వాంటేజ్. ఇప్పుడు చాలామంది నాకు పిఎఫ్ వద్దు అని చెప్పి కట్టుకోకుండా ఉంటారు కదా సార్. కానీ కొన్ని కంపెనీ అట్లా లేదు. ఆర్గనైజేషన్స్ లేబర్ రూల్స్ ప్రకారం ప్రతి పర్సన్ కూడా కంపల్సరీ హ్యాస్ టు కంట్రిబ్యూట్. ఈవెన్ వీళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారో వీళ్ళ ఎంప్లాయ్మెంట్ చేసుకుని కంపెనీ కూడా అంత కంట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి దెర్ ఇస్ నో ఎస్కేప్. అయితే అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే మన ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, ఆటో వాళ్ళు, మనం టెంపరీగా వాడుకుంటాం కదా, వాళ్ళకి మాత్రమే ఇంతవరకు లేదు. అది కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది కవర్ చేయాలి, అది కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ అది తప్ప మిగతా చాలామంది కూడా ఎక్కడైతే ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తారో, లేబర్ రూల్స్ ప్రకారం పనిచేస్తారో, ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్న దగ్గర పనిచేస్తారో కంపల్సరీ ఇవన్నీ రూల్స్ అప్లై అవుతాయి అన్నమాట. అది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎక్కువ మంది డైవర్సివ్ వర్క్ ఫోర్స్, అంటే యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఉమెన్ వర్క్ ఫోర్స్, వీళ్ళంతా కూడా దీంట్లో మెంబర్స్ ఉంటారు అనమాట. దెర్ ఇస్ నో ఈ ఒక లాస్ట్ మంత్ లోపల ఎక్కువ మంది కంట్రిబ్యూట్ అయింది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ నుంచి ఎక్కువ మంది ఈ పోయిన మే నెల లోపల 20 లక్షల మందిలో ఎక్కువ మంది ఇక్కడి నుంచే కంట్రిబ్యూట్, ఇంచుమించు 12 లక్షల మంది ఈ 4 రాష్ట్రాల నుంచి కంట్రిబ్యూట్ అయింది అనమాట. ఇవి ఎక్కువ మంది ఏ సెక్షన్ ఉన్నాయంటే ఇండస్ట్రీస్, ఎక్స్పర్ట్ సర్వీసెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, గార్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదో అక్కడ ప్రతి చోట కూడా మ్యాన్ పవర్ సప్లయర్స్, కాంట్రాక్టర్స్, సెక్యూరిటీ సర్వీసెస్, వీటన్నిటిలో కూడా ఈపీఎఫ్ఓ రూల్స్ అప్లై చేసి వాళ్ళు ఫైల్ అవుతారనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా వచ్చే అకౌంట్స్ అన్నిటి కూడా కంపల్సరీ ఈపీఎఫ్ అకౌంట్ కంపల్సరీ కూడా ఆధార్ బేస్డ్ లింక్ చేసుకున్నాము. ఇంతకుముందు ఏమంటే పర్సనల్ కొంచెం పని చేసినా అక్కడ పీఎఫ్ అకౌంట్ ఉండేది, ఇంకో పని చేసాం, ఇంకా అకౌంట్ ఓపెన్ చేసేవాడు, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటుండే. అట్లా కాకుండా ఏం చేస్తుంటే ఆధార్ బేస్డ్ మర్జీ చేసి ఒకటే అకౌంట్ పెట్టుకోండి అని చెప్పింది అనమాట. కొత్తగా రీసెంట్లీ స్టార్ట్ అయింది, ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. కొత్తగా వచ్చే ఎంప్లాయీస్ అందరూ కూడా కంపల్సరీ ఆధార్ బేస్డ్గానే అకౌంట్స్ ఆపరేట్ చేసుకోవాలి అని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ లైక్ మన బ్యాంక్ అకౌంట్స్ మనకు ఎన్నో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, కానీ పాన్ నెంబర్ మాత్రం ఒకటే ఉంటుంది. అదే మాదిరిగా ఈపీఎఫ్ అకౌంట్ కూడా ఒకటే ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఈ విధంగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే దీంట్లో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఎవరెవరు కవర్ అవుతారు, ఎక్కువ మంది ఎవరు జాయిన్ అవుతున్నారు, ఏ సెక్టార్స్ కవర్ అవుతాయి అని చూస్తే ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేసే అందరూ కవర్ అవుతారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ నుంచి రిటైర్ అయ్యే దగ్గర ఉన్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. వర్కింగ్ ఫోర్స్లో లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఉమెన్ కానీ, మేల్ కానీ ఎవరైనా కానీ జాయిన్ కావచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎనీ టైం జాయిన్ కావచ్చు. ఇంతకుముందు జాయిన్ వాళ్ళు కూడా ఇప్పుడు జాయిన్ కావచ్చు. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ పోయింది రిజైన్ చేసినా కానీ మళ్ళీ రీజాయిన్ కావచ్చు. ఇంకోటి మళ్ళీ ఒకవేళ నాకు అవసరం లేదు నేను పిఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసుకుంటానంటే అనార్గనైజ్డ్ సెక్టర్లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని విత్డ్రా చేసుకొని అమౌంట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్కి పిఎఫ్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ ఏమి ఇస్తుంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం సేఫ్టీగా ఉండేట్టుగా, దానిపైన ఇన్కమ్ రావాలి, సేఫ్టీగా ఉండాలి, లిక్విడిటీ ఉండాలి. అంటే ఎనీ టైం వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం. ఇవన్నీ కూడా ఇంచుమించు 12 లక్షల కోట్లేమో ఈపీఎఫ్ఓలో ఉన్నాయి. 25 కోట్ల మంది సబ్స్క్రైబర్స్, 150 ఆఫీసులు ఉన్నాయి దేశం మొత్తం మీద. ఇదంతా
ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో నడుస్తుంది. అంటే ఒకటి ఏంటంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఎంతమంది పనిచేస్తున్నారు దానికి ఇది ఒక గ్రౌండ్ అన్నమాట. మనకు ఓకే. ఆర్గానిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకు ఒక బేసిస్ అన్నమాట, రిలయబుల్ బేసిస్. అంటే కొన్ని ఫేక్ అంటే ఇంతమంది ఉండొచ్చు, ఇంతమంది లేకపోవచ్చు అని కాకుండా అకౌంట్ ఉంది కాబట్టి ఇది ఈజ్ అ పర్సన్ ఎంప్లాయిడ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ ఉంది ఈపీఎఫ్.